ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. రాము రాథోడ్ అన్న దాంట్లో తప్పేముంది? అంతలా రియాక్ట్ అవ్వాలా? సంజన మీకు ఎందుకు ఇంత నోటిదూల? మాస్క్ మ్యాన్ వర్సెస్ తనుజ, ఎవరిది తప్పు? తనుజ కావాలనే రీతును గాయపరిచిందా? కామనర్స్ కాస్త ఓవరాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? వీటన్నిటి గురించి అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోతే స్టార్టింగే బిగ్ బాస్ అనేది ఓనర్స్కి అయితే ఒక పవర్ అయితే ఇచ్చాడు. ఏంటంటే టెనెంట్స్ గ్రూప్ వాళ్ళ నుంచి ఎవరినన్నా ఒక్కరిని మీరందరూ గ్రూప్ డిస్కషన్ చేసి నామినేషన్ చేయాలి అని చెప్తే ఓనర్స్ అందరూ అలాగే గ్రూప్ డిస్కషన్ చేసి మనం ఎవరు ఊహించినటువంటి సంజనను అయితే నామినేషన్ చేశారు. దీనికి రీజన్ కూడా మనీష్ అయితే చాలా క్లారిటీగా చెప్పాడు. ఏంటంటే మీరు చిన్న చిన్న వాటిని కూడా పెద్ద పెద్దగా ఆలోచిస్తున్నారు, ఇక్కడున్న మాటలు అక్కడ, అక్కడున్న మాటలు ఇక్కడ చెప్పి గొడవలు చేస్తున్నారు, దానికోసం మిమ్మల్ని అయితే మేము నామినేట్ చేస్తున్నామని చెప్పారు. దీనికి సంజన నేను అక్కడున్న మాటలు ఇక్కడ, ఇక్కడున్న మాటలు ఇక్కడ చెప్పడం మీరు చూశారా అని చెప్పింది. అక్కడే కూర్చున్న ప్రియా శెట్టి అదొక రీజన్ అయితే ఇంకో రీజన్ కూడా ఉంది. మీరు మాకు చెప్పకుండా మా హౌస్లోకి వచ్చి మీరు హీట్ వాటర్ పెట్టుకొని తాగుతున్నారు, మా పర్మిషన్ లేదే మీరు ఇంట్లోకి వస్తున్నారు అనడంతో సంజన ఫైర్ అయ్యి అక్కడ మీరు ఆరుగురులో నాకు ఎవరైనా చెప్పారా ఇంట్లోకి రాకూడదు, హీట్ వాటర్ తాగకూడదు అని నాకు ఎవరైనా చెప్పారా అని క్వశ్చన్ అయితే ప్రియా శెట్టికి అయితే వేసింది. దాంతో ప్రియా శెట్టి మీకు మేము చెప్పలేదు, కానీ బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చాడు కదా, ప్రతిదీ మేము చెప్పము, బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు పాటించాలి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేయరు మీకు అని చెప్పడంతో ఇక్కడ మాట వచ్చి ప్రియా శెట్టికి అలాగే సంజనకి మాట వచ్చి ప్రియా శెట్టి అయితే ఒక వర్డ్ అయితే వాడింది. అది తప్పో కాదో మీరే చెప్పండి, బ్యాక్ బీచ్ చేస్తున్నారు మీరు అన్నది. కానీ ప్రియా శెట్టి అయితే ఏ ఉద్దేశంతో అన్నదంటే మీరు వెనకాల ఇక్కడున్న మాటలు వెనకాల చెప్తున్నారు అనడంతో బ్యాక్ బీచ్ చేస్తున్నారు అన్న వర్డ్ అయితే వాడింది. కానీ సంజన దాన్ని అయితే మా ఇండస్ట్రీలో ఆ వర్డ్ అయితే చాలా తప్పు మీనింగ్ వస్తుంది, మా ఇండస్ట్రీలో వర్డ్ వాడరు, నాకు ఆ వర్డ్ నచ్చదు, మీరు ఆ వర్డ్ వాడకూడదు అని చెప్పింది. దీంతో సంజన అయితే చాలా ఫైర్ అయిపోయి నాకు వడ్డు నచ్చలేదు, మీరు మాట్లాడొద్దు, బ్యాక్ బిచ్ చేయడం అనేది ఏంది, మీరు నన్ను నామినేట్ చేస్తే చేశారు కానీ నా వడ్డు వాడొద్దు, నేను ఇప్పటి నుంచి ఉంటాను, మీరు నామినేట్ చేసుకోవడానికి పొగరుగా అయితే చాలా మాట్లాడింది. దీనికోసం నేనైతే నోటిదూల అన్నాను. ఇదొక రీజన్ అయితే ముందు ఇంకా ఉంటుంది. సంజన నోటిదూల ఎందుకు అన్నాను చెప్తాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ డిస్కషన్ అయిపోయి నా నామినేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫ్లోరా అయితే సంజనాని నేను బ్యాక్ బీచ్ నిన్ను అన్నందుకు నేనైతే అంగీకరిస్తున్నాను అనడంతో సంజనకైతే చాలా కోపం వచ్చింది. ఎందుకు నన్ను బ్యాక్ బీచ్ అనడంతో నువ్వెందుకు అంగీకరిస్తున్నావు, వాళ్ళ గ్రూప్కి నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు అనడంతో నా లవ్ మ్యాటర్ నేను సింగిల్గా ఉంటున్నాను వాళ్ళతో చెప్పి, నా లవ్ మ్యాటర్ అంతా వాళ్ళతో ఎందుకు చెప్తున్నావు, నా గురించి చెప్పాల్సిన అవసరం నీకేముంది అంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నావు కదా, అందుకే నిన్ను బ్యాక్ బీచ్ అంటున్నాను అనడంతో సంజన ఒక్కసారిగా షాక్ అయిపోయింది. దీంతో సంజన అయితే ఫ్లోరాకి అయితే సారీ, నేను అలా ఆ ఉద్దేశంతో అనలేదు, నేనైతే అట్లా అన్నాను, ఇంకోసారి సారీ అని సంజన అయితే ఫ్లోరాకి అయితే చెప్పింది. దీంతో అయితే ఫ్లోరా అయితే ఆ మాట అన్నది అని అంగీకరించి దానికైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ సీన్ లో ఏం జరిగిందంటే ఫ్లోరా వాష్రూమ్ క్లీన్ చేసేది ఎవరు? ఫ్లోరా. దీంతో వాష్రూమ్ క్లీన్ చేసానికి వెళ్తే అక్కడ సంజనవి హెడ్ క్లీనింగ్ అలాగే కండిషనర్ అయితే ఆ ఫ్లోరింగ్ మీద ఉన్నాయంట, అంటే బాత్రూమ్ ఫ్లోరింగ్ మీద ఉన్నాయి. తను ఎలా క్లీన్ చేస్తుంది, ఫస్ట్ రోజే తీసి బయట పెట్టిందంట, తర్వాత సంజనకు చెప్పిందంట, కానీ సంజన పట్టించుకోలేదంట. తర్వాత మళ్ళీ వచ్చి నేనేమన్నా మీ అసిస్టెంటా, నేనేమన్నా మీ పని చేస్తున్నానా, ఇక్కడి నుంచి తీసి పెట్టుకోవాలని తెలియదా, బాత్రూంలో ఉంచుతారా, మేము ముఖం కడుక్కున్నా స్నానం చేసిన బాత్రూంలో ఉంచుతారా అవన్నీ అనడంతో సంజన మరి బాత్రూంలో ఉన్న వాటిని బాత్రూంలో ఉంచకుండా ఎక్కడ ఉంచుతారు అని చాలా పొగరుగా అయితే సమాధానం ఇచ్చింది. నేను ఫ్లోరా దానికి సమాధానం చెప్తుంటే నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడొద్దు, ఎందుకు మాట్లాడుతున్నావు, నీ మాట్లాడినాక మాట్లాడు అని గట్టిగా ఫ్లోరా మీద అరిస్తే ఆ ఫ్లోరా అనేది ఏడ్చేసి తన మానిటర్ అయినా అంటే ఈమెకి వాష్రూమ్ క్లీన్ చేయమని చెప్పిన అధికారం ఇచ్చిన మానిటర్ ఉంటాడు కదా కళ్యాణ్, అతని దగ్గరికి అయితే వెళ్ళి ఏడవడం జరిగింది. కళ్యాణ్ వచ్చి సూపర్గా చేశాడు, కళ్యాణ్ అయితే సూపర్ చేశాడు. ఏం చేశాడంటే కళ్యాణ్ వచ్చి అక్కడ ఫ్లోరాకి సంజనకి చెప్పాడు ఏమని, మీరు ఇక్కడ పెట్టొద్దు, తీసేయాలంటే నేను దియ్యను, ఎందుకు తీస్తా, ఇప్పుడు మేము స్నానం చేసిన వాష్రూమ్ క్లీనర్ అన్ని వాష్రూమ్ ఉండక మన ఎత్తి మీద ఉంటే ఎత్తిని పెట్టుకొని తిరగాలని పొగరుగా అయితే సంజన మాట అనేది, అందుకే నోటిదూల అంటున్నా. అయితే కళ్యాణ్ ఒక సింప్లీ సూపర్గా సమాధానం ఇచ్చాడు. ఏంటంటే మీరు ఇలా పెడతారు, అందరు ఇక్కడ పెడితే ఇది బాత్రూమ్ కాదు డస్ట్బిన్ అవుతుంది అని చెప్పాడు. దీంతో మీరు గట్టి చెప్తే నేను ఊకోను, నేను ఇందులో పెడతా అని సంజన అయితే చాలా పొగరుగా ఎంత ర్యాష్గా మాట్లాడుతుందో అంత ర్యాష్గా మాట్లాడుతుంది. సంజన మాట్లాడింది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నాకైతే అస్సలు నచ్చలేదు, ఎవరెవరికి నచ్చలేదో వాళ్ళు కూడా కామెంట్ చేయండి.
దీంతో సంజన అయితే నాకు ప్రేమతో చెప్తే వింటాను, ప్రేమతో చెప్తే నా ప్రాణం అయితే ఇస్తుందని ఒక డైలాగ్ అయితే ఇచ్చింది. కళ్యాణ్ అయితే మీరు ఇక్కడ పెట్టొద్దు, మీరు వాడుకున్న తర్వాత బయట పెట్టుకోండి అని చెప్పడంతో సరే ఇంత ప్రేమగా చెప్తే నేను వింటాను, మీరు అలా గట్టి గట్టి చెప్తే నేను వినను, నేను చెయ్యను అని అనడంతో ఆమె అయితే బయట అయితే పెట్టుకుంటుంది. దీంతో అయిపోయింది. నెక్స్ట్ సీన్ లో ఏమైందంటే అక్కడ బిగ్ బాస్ అనేది వీళ్ళకి టెనెంట్స్ గ్రూప్ కి ఫుడ్ పంపిస్తాడు. అలాగే స్టోర్ రూమ్ నుంచి టెనెంట్స్ గ్రూప్ అనేది ఫుడ్ అయితే పంపించాడు. ఆ ఫుడ్ ని టెనెంట్స్ గ్రూప్ అనేది బయట కూర్చొని తింటున్నాడు. అప్పుడు ప్రియా శెట్టి అలాగే శ్రీజ ఇద్దరు వచ్చి మాకు కూడా పెట్టండి, మాకు కూడా కొంచెం పెట్టండి, చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది, మేము కూడా తింటామని చెప్పడంతో అక్కడ వాళ్ళు ప్లేట్ తీసుకొని షష్ఠి అనేది తనుజకు ప్లేట్ ఇచ్చింది. తను స్పూన్ పెట్టుకొని తింటాడు. రాము రథోడ్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, మా ఫుడ్ మీరు తినొద్దేమో, మళ్ళీ బిగ్ బాస్ తరఫున ఏమన్నా అవుతుందేమో అని అనడంతో అక్కడ శ్రీజ ప్రియ ఇద్దరు కూడా చాలా ఫైర్ అయిపోయారు. ఏంటి మీరు తింటున్నారు, మీకు ఫుడ్ పెట్టే అధికారం మాకు లేదు, అసలు పండ్లు ఇచ్చే ఆర్డర్ కూడా మాకు లేదు, బిగ్ బాస్ ఏం చెప్పలేదు, మేము మీకు ఇస్తున్నాం కదంటే రాము రథోడ్ ఏమన్నాడంటే మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంటే మీరు ఇంప్రెస్ అయ్యి మాకు ఆ ఫుడ్ ఆ పండ్లు అయితే ఇస్తున్నారు, కానీ మీరు ఇంప్రెస్ చేయండి మాకు ఏది ఇవ్వట్లేదు కదా అని అన్నారు. తప్పుగా అయితే నాకైతే రాము రథోడ్ అస్సలు కనిపించలేదు. అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కామనర్స్ కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. రాము రథోడ్ ఉద్దేశం ఏంటంటే బిగ్ బాస్ మాకు పంపించిన ఫుడ్ మీరు తింటే మీకేమన్నా ప్రాబ్లం అవుతుందేమో, బిగ్ బాస్ తరఫున ఏమన్నా పనిష్మెంట్ ఇస్తాడేమో అన్న ఉద్దేశంతో అయితే రాము రథోడ్ అన్నట్టయితే నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఇలానే అనిపించింది. దీంతో అందరూ అక్కడ ఓనర్స్ గ్రూప్ అందరూ వచ్చి మీరు ఫుడ్ ఇంకా చూస్తాం మిమ్మల్ని, మీరు మమ్మల్ని ఫుడ్ తినొద్దన్నారు, మా ఇంట్లోకి ఎట్లా వస్తారో చూస్తాం, మా ఫుడ్ ఎట్లా తీస్తామని మనిషి అయితే గట్టిగా మాట్లాడడం జరిగింది. అందుకే నేనైతే రాము రథోడ్కి అయితే సపోర్ట్ ఇస్తున్నాను. నాకైతే రాము రథోడ్ మాటలైతే చాలా క్లియర్ గా అర్థమైనాయి. ఓనర్స్ గ్రూప్ అయితే అసలు అర్థం కాలేదని నాకు అర్థమైంది. నెక్స్ట్ ఏమవుతుందంటే తనుజ రైస్ పెడుతుంది. అంటే తనుజ ఇక్కడ రైస్ పెట్టాలి కదా, ఆమె వంట ఉంటుంది కదా, తనుజ అయితే రైస్ పెడుతుంది. తనుజకు తెలియదు, ఆమె వంట చేసినామా కాదు కదా ఎప్పుడు, తనుజకు తెలియదు. దాంతో అడిగింది ఎవరిని, మాస్క్ మ్యాన్ అయితే అడిగింది. ఏమని, రైస్లో ఎన్ని వాటర్ పోయాలి, వాటర్ ఎక్కువైనాయో ఏమో అంటే మాస్క్ మ్యాన్ వచ్చేసి ఇన్నెందుకు పోసిన వాటర్, ఇంకో బియ్యం పోయా అంటే ఇక్కడ మనకు స్టోర్ బియ్యం వచ్చినాయి కొన్ని, దాంట్లో మనం సర్దుకోవాలి కాబట్టి మీరు కొంచెం కొంచెం రైస్ తింటారనే ఉద్దేశంతో అని చెప్పారు కాబట్టి మీరు కొంచెం కొంచెం రైస్ తింటారని చెప్పారు కాబట్టి నేనైతే మనిషికి ఎంత తింటారో అంతే పోసాను అని చెప్తే మాస్మన్ అలా ఎందుకు పోస్తావు నువ్వు, మీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం, మా ఇంట్లో మేము 24 hours తర్వాత వండుకున్నాను, 24 hours మేము తింటాం, అప్పుడే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. తనుజ మీరు ఇంట్లో తినేది మాకు తెలియదండి, మీరు ఇంట్లో ఎలా ఉంటారో మాకు తెలియదు, ఇక్కడ ఎలా ఉంటారో మాకు తెలియాలి కాబట్టి మాకు తెలియదు కాబట్టి మేము అలా పోసామంటే గట్టిగా మొత్తుకొని ఇంకో గిలాస పోయి అందులో మీ అని మొత్తుకున్నాడు మాస్క్ మ్యాన్. ఇక్కడైతే నాకు మాస్క్ మ్యాన్ తనుజ వర్సెస్ మాస్క్ మ్యాన్ అయితే నాకైతే తనుజ అయితే రైట్ అనిపించింది, మాస్క్ మ్యాన్కి ముమ్మాటికి తప్పు. తర్వాత వీళ్ళు ఇంకా సెలబ్రిటీలు అయితే కొంచెం చిలిపి పనులు చేశారు. తనుజ అక్కడ ఉన్న అట్టిపండు తెచ్చి సెలబ్రిటీలకు ఇచ్చింది. వాళ్ళు వద్దు వద్దు అనుకుంటేనే ఇప్పుడు ఇమాన్యులు అలాగే మనకి రీతు చౌదరి అయితే అట్టిపండుని అయితే తినడం జరిగింది. దీనికి అడ్డుగా భరణి అయితే ఉన్నాడు. దీని గురించి అయితే సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చిన తర్వాత అయితే మాట్లాడతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్స్ తీసుకోవద్దు, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని చెప్పినాక కూడా వాళ్ళైతే బనానా తీసుకురు, వాళ్ళు ఏ ఉద్దేశం తీసుకురో తెలియదు. కాకపోతే అడిగి తీసుకుంటే ఒక పని అయిపోవని నాకు అనిపించింది. కానీ వాళ్ళు చేసింది అయితే ఇది ఒక చిన్న మిస్టేకే, కానీ దీని గురించి అయితే తప్పకుండా మాట్లాడతాయి. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేని ఒక దొంగతనం అన్న పేరైతే వాళ్ళకు వస్తుంది ఖచ్చితంగా. కానీ కామనర్స్ మాత్రం చిన్నదానికి పెద్దదానికి చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే కామనర్స్ సంజనని మీరు చీప్ ట్రిక్ వాడుతున్నారు, శ్రీజ అనేది చీప్ ట్రిక్ వాడుతున్నావు, నువ్వు ప్రోమోల పడతానికి వాడుతున్నావు, ఆ ఫ్లోరింగ్ క్లీన్ దగ్గర ప్రోమోల పడతానికి వాడుతున్నావు, నువ్వు కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నావు, ఇక్కడ ఏం లేదు, నువ్వు కంటెంట్ కోసం చాలా పెద్దగా క్రియేట్ చేస్తున్నావు అని శ్రీజ ఒక నోరు అయితే జారింది. అప్పుడు సంజన కూడా చాలా నోరు జారింది. ఏంటంటే పొగరుగా నేనెవరిని, నేనెవరు అనుకుంటున్నావు అంటే బిగ్ బాస్ వచ్చిన తర్వాత అమ్మ తల్లి, బిగ్ బాస్ వచ్చిన తర్వాత అందరూ ఒకటే, అందరూ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. ఇంకా మీతో పోల్చుకుంటే మీకు నార్మల్ హౌస్లో ఉన్నారు, ఓనర్స్ గ్రూప్ అనేది రిచ్ హౌస్ లో ఉన్నారు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే అందరూ సమానమే, మీరు అలా మాట్లాడాల్సిన అవసరమే లేదు. దీంతో కొంచెం కామనర్స్ అనేది కొంచెం నోటిదులు కొంచెం తగ్గించుకుంటే బెటర్. సంజన మాత్రం అసలు నోటిదులు తగ్గించుకుంటే చాలా బెటర్. ఈసారి సంజనది మీకు రైట్ అనిపిస్తుందా? ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత సంజన ఎక్కడైనా మీరు కరెక్ట్ గా మాట్లాడుతుందని అంగీకరిస్తే మీరైతే నాకు కామెంట్లు చెప్పండి. తర్వాతకి ఏంటంటే రాములతో తన పనులు అయితే చేసుకున్నాడు. తర్వాత బిగ్ బాస్ అనేది ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఓనర్స్ గ్రూప్ లో ఎవ్వరు నామినేట్ కారు. ఈసారి ఓనర్స్ గ్రూప్ కి ఈ వారం వరకు రిలీఫ్ ఉంది. టెనెంట్స్ గ్రూప్ నుంచి ఇద్దరు చొప్పున నెట్ లాంటివి ప్రిపేర్ చేసారు. దాని కింద నుంచి వీళ్ళు అక్కడ ఉన్న హ్యామర్ తీసుకొని
టెనెన్స్ గ్రూప్ నుంచే ఎవరిని నామినేట్ చేయాలో సరైన రీజన్ చెప్పి వాళ్ళ ప్లేట్ మీద బొమ్మ ఉంటుంది, దాన్ని పగలగొట్టమని బిగ్ బాస్ అయితే ఆర్డర్ ఇచ్చిండు. పగలగొట్టిన తర్వాత ఓనర్స్ గ్రూప్ నుంచి హ్యామర్ తీసుకుపోయి ఓనర్ గ్రూప్ లో మీకు ఎవరికి కావాలనిపిస్తుందో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వచ్చి మీరు నామినేట్ చేసిన పర్సన్ వాళ్ళకి అంగీకారం అయితే వాళ్ళు ఉంచుతారు, లేదంటే వాళ్ళ రీజన్ తోటి కరెక్ట్ రీజన్ తోటి ఓనర్ అనేది టెనెన్స్ గ్రూప్ నుంచి ఒకరినైతే నామినేట్ చేయడం జరుగుతుంది. ఇంతటితో ఫస్ట్ తనుజ, రీతు చౌదరి అయితే దీంట్లో పాల్గొనమని అయితే బిగ్ బాస్ అయితే చెప్పాడు. దీంతో తనుజ ఒకవైపు, రీతు చౌదరి ఒకవైపు నుంచి వెళ్తున్నారు. తనుజ అయితే రియల్ గా నేను చెప్తున్నాను అనేది తనుజ అయితే తప్పే లేదు. తనుజ కావాలని అయితే చేసినట్టు నాకు అనిపించలేదు, ఎందుకంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంటే ఒకరికొకరు అనేది ఇలా గుద్దుకున్నారు. అప్పటికి తనుజ తన హెడ్ ముందర చేతులు అయితే పెట్టి వెళ్ళడం జరిగింది. దాంతో ముందరకు వచ్చి తనుజ హ్యామర్ పట్టుకొని వెనక్కి చూసిన దాకా తనుజకైతే తెలియదు అసలు నా కాలు తగిలింది, తనకి గాయమైందని తెలియదు. రీతు చౌదరికి అయితే ఇక్కడ గాయమైంది. తనని బిగ్ బాస్ పిలిచి అక్కడ కట్టాడు. అందరూ ఇంకా తనుజ మీద పడిపోయారు, ఏంటి నువ్వు చూడాలి, చెయ్యాలి, అక్కడ దెబ్బ తగిలింది, అసలు రీతు చౌదరి దెబ్బ తగిలినా కూడా నువ్వు పట్టించుకోకుండా పోయి హ్యామర్ తీసుకున్నావు, ఈ తప్పు తనుజ నీ తప్పు అని ఏలైతే చూడదు. తనుజ అయితే చాలా బాధపడింది. అక్కడ ఆమె తప్పేం లేదు, తను చూడలేదు, అది గేమ్ మాదిరిగా ఆడాలి, అక్కడ చూడలేదు. తనకు తెలిసే తను ఆగేదేమో, కానీ తర్వాత రీతు చౌదరి కట్టించుకొని వచ్చిన తర్వాత తనుజ అయితే నేను చూడలేదురా సారీ అని చెప్పడంతో రీతు చౌదరి కూడా యాక్సెప్ట్ చేసింది. సరే నేను చూడలేదు, సారీ, ఓకే, థ్యాంక్ యూ అని చెప్పడంతో అక్కడతో వీళ్ళిద్దరు అయితే కాంప్రమైజ్ అయితే అయిపోయారు. నెక్స్ట్ రామురాథోడ్ అయితే ఈ టాస్క్ లో విన్ అయ్యాడు, హ్యామర్ తీసుకుంటూ. ఇతనైతే సుమన్ శెట్టిని అయితే టార్గెట్ చేసి సుమన్ శెట్టిని ఫోటోని అయితే పగలగొట్టాడు. దానికి రీజన్ ఏం చెప్పాడంటే, మీరు వచ్చినప్పటి నుంచి మాతో కనెక్ట్ కావట్లేరు, మీరు వచ్చినప్పటి నుంచి మాతో ఎవ్వరు మాట్లాడతలేరు, మీరు వచ్చినప్పటి నుంచి అసలు మాతో బాండింగ్ అనేది మీకు ఏర్పడడం లేదు, మీ పక్క మీరే ఉంటున్నారు, మీరేదో మీరే చేస్తున్నారు అని చెప్పి ఆ హ్యామర్ని తీసుకుపోయి మాస్క్ మ్యాన్కి అయితే ఇచ్చాడు. తను కూడా వచ్చి సారీ అండి, మీకు మంచిగా ఉంది, మీ ఫ్యాన్ని నేను అని ఆ ఉద్దేశంతో చెప్పి మంచి పొగుడుతున్నట్టే చేసి, మీరు అవును నిజంగానే మీరు అసలు కలవట్లేరు, మాట్లాడతలేరు, ఇంతవరకు ఒక్కసారి కూడా మాతో మాట్లాడతలేరు అంటే, మీరు మీతో మాట్లాడట్లేదు అంతే తప్ప అందరితో మాట్లాడుతున్నాను, మీరు నాకు ఎవరితో మాట్లాడాలనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒక్క 2 రోజులలో మీరు నన్ను ఎలా డిసైడ్ చేస్తారు? 2 రోజులలో మీరు మాట్లాడతలేరు, చెయ్యట్లేరు అంటే, కొత్తగా పెళ్ళైన ఇంటికి అత్తగారింటికి కోడలు వెళ్తే అక్కడ కోడలు అనేది అందరితో టకటక మాట్లాడుతున్నా, తన దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంది. కాబట్టి సుమన్ శెట్టి కూడా వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అందరితో మాట్లాడట్లేదు మీరు అనడం మాత్రం నాకు తప్పుగా అనిపించింది. ఇక్కడ సుమన్ శెట్టి మాత్రం పాపం అనిపించింది, ఎందుకంటే తను మాట్లాడాలి, చెయ్యాలన్న ఒక సిల్లీ రీజన్తో రామురాథోడ్ అయితే తనను నామినేట్ చేసేటైతే నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ రామురాథోడ్ అయితే తప్పుంది, నామినేషన్ అయితే కరెక్ట్ గా లేదు. సుమన్ శెట్టి మీద అయితే నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ తనుజ గెలిచిందని చెప్పాను కదా, తను సంజన అయితే నామినేట్ చేసింది. దాని పాయింట్ కూడా ఇందాక చెప్పిన పాయింట్, ఇక్కడ ఉన్న మాటలు అక్కడ ఉన్న మాటలు ఇక్కడ చెప్తున్నారు, మేము మా గ్రూప్ లో ఉండి ఆ గ్రూప్ లో మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశంతో అయితే తనుజ అయితే చెప్పింది. దీన్ని తీసుకుపోయి కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్ ఇంతకుముందు ఫ్లోర్ క్లీనింగ్ లో సంజనతో గొడవ పెట్టుకున్నాడు కాబట్టి తను కూడా అంగీకారం చెప్పి సంజనకైతే నామినేషన్ జరిగింది. అప్పుడు కౌంటర్ గా సంజన ఏం చెప్పిందంటే, నేను ఆల్రెడీ నామినేషన్ లో ఉన్నాను, ఆ మీద నామినేషన్ వేసినా కూడా పెద్ద ఫరక్ ఏం లేదు, నేను ఆల్రెడీ నామినేషన్ లో ఉన్నానని చెప్పింది. వీళ్ళ డిసిజన్ తప్పేమో, వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని నామినేట్ చేస్తే ఇంకో మనిషి పెరిగేవాడేమో అనిపించింది. సంజన ఆల్రెడీ నామినేట్ ఉంది కదా, కొంచెం మైండ్ వాడితే అక్కడ అయిపోవు. ఎవరెవరు తనుజ అండ్ కళ్యాణ్ కొంచెం మైండ్ వాడితే అయిపోవు అనిపించింది నాకైతే. బిగ్ బాస్ నుంచి అయితే ఒక అనౌన్స్మెంట్ వచ్చేసింది, ఏంటంటే ఇప్పుడు ఎవరిద్దరిని అయితే టెన్నిస్ గ్రూప్ నుంచి రావాలో వాళ్ళైతే ఓనర్స్ అయితే డిసైడ్ చేస్తారని చెప్పారు. దాంతో కళ్యాణ్ అండ్ మాస్క్ మ్యాన్ అయితే ఇద్దరు వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఎవరెవరిని బరిలోకి దింపాలి అన్న ఉద్దేశంతో వచ్చి ఇక్కడ భరణిని అండ్ ఇమాన్యుల్ని అయితే పోటీలోకి దింపారు. ఎందుకంటే దానికి రీజన్ కూడా వాళ్ళు చెప్పారు, మీరు మిడిల్ ఏజ్ లో ఉన్నారు భరణి గారు, మీరు మిడిల్ ఏజ్ లో ఉన్నారు, అయినా ఫిట్ గా ఉన్నారు, తర్వాత ఇమాన్యుల్ మీరు బాగా ఫ్యాట్ గా ఉన్నారు, అది కాకుండా మీరు కొంచెం లేజీగా ఉన్నారు అనడంతో అక్కడ ఇమాన్యుల్ అయితే దీన్ని అయితే అంగీకరించలేదు. ఎందుకంటే నేను ఫ్యాట్ గా ఉన్నా నేను ఒప్పుకుంటాను, కానీ నేనైతే లేజీగా లేను, నా ఆట మీరు చూడలేదు కదా అన్నారు. సారీ, కళ్యాణ్ అయితే సారీ చెప్పాడు. దీంతో భరణికి అండ్ ఇమాన్యుల్ కి అయితే ఈ రోజు పోటీ ఉండబోతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో అదైతే జరుగుతుంది. దీని గురించి అయితే మనం రేపటి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. మళ్ళీ ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం అయితే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.